రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ఆహ్వానితులారా, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా. అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి. ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్ గివింగ్ మ్యాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ Gadena Reddy and all of the souls to rest in peace offered by Gadelu Sirandi family members. For blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, Mass offered to Almighty God by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Mare Karun Kumar, Mass offered by Bogarugiman family. For God's mercy upon the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep, Mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction, and for God's protection upon everyone involved in construction, Mass offered by Divine Word Retreat Center. For divine wisdom, protection, spiritual, physical well-being, and for God's blessings upon Vinesh, Gracie and Austin to fall in love with Jesus and to make good confession and to be filled with the Holy Spirit anointing, Mass offered by Samson. For special intentions of Allam Anastasiamma and Vijaya, and for the departed souls of Thirumala Reddy, Shaur Reddy, Annamma, Allam, Thomas Reddy, Lakshmi, Celestinamma, Mass offered by Allam Anastasiamma and Vijaya family members. For the departed souls to rest in peace, Mass offered by Prabha. For God's blessings upon Nagdeep on the occasion of birthday, Mass offered by Ellap Lakshmi. దేవుడు చేసినటువంటి అనేక మేలుల నిమిత్తము కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ భక్తి శ్రద్ధలతో మనమందరము ఈ యొక్క దివ్య బలిపూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈ యొక్క పరమ విందును యోగ్యరీతిగా కొనినాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను, తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును, క్షమాపణను అడిగి వేడుకుందాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్నికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మేము మీకు మొరపెట్టుచున్నాము. మేము అన్ని సమయములలోనూ ఆధ్యాత్మిక విషయములపైననే మననము చేయిచు మా మాటలలోనూ చేతలందును నీకు ప్రీతిపాత్రమైన వాటిని నెరవేర్చినట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించడు మా ప్రభును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 4వ అధ్యాయము వచనములు 11 నుంచి 19 వరకు. విజ్ఞానము తన బిడ్డలను పెంచి గొప్పవారిని చేయును, తన చెంతకు వచ్చిన వారిని ఆదరించును. విజ్ఞానము ప్రేమించువాడు జీవమును ప్రేమించినట్లు, విజ్ఞానము కొరకు వేకువనే లేచువాడు ఆనందమును పొందును. విజ్ఞానమును అర్జించువాడు మిగుల గౌరవమును పొందును. అతడెచ్చటికి వెళ్ళినను ప్రభు అతన్ని దీవించుచునే యుండును. విజ్ఞానము సేవించుట అనగా పవిత్రుడైన ప్రభువుని సేవించునట్టే. దానిని ప్రేమించు నరుని ప్రభువు ప్రేమించును. దానికి లోబడి ఉండువారు జాతులకు తీర్పు తీర్తురు. దాని మాట పాటించువారు భద్రముగా బ్రతుకుదురు. విజ్ఞానము నమ్మువాడు దానిని సంపాదించుకొనును. తన సంతతికి కూడా దానిని వారసత్వముగా ఇచ్చిపోవును. విజ్ఞానము అర్జింపవలనన్న మొదట కష్టముగా నుండును, భయము నిరుత్సాహము కలుగును. అది తర్జింపగోరు నరులను కఠినమైన క్రమశిక్షణకు గురిచేయును. తనకు నమ్మకము కలుగు వరకు వారిని పరీక్షించును. కానీ అటు పిమ్మట అది నరులకు సులువుగా దొరికిపోవును. తన రహస్యముననెల్లా తెలియజేసి వారిని సంతోషపెట్టును. కానీ ఆ నరులు తనను అనాథం చేసినచో అది వారిని విడనాడును, వారి దుర్గతికి వారిని వదిలివేయును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. దేవాది దేవునికి వందనములు అర్పింపుడు. అతడు మాత్రమే మహాద్భుతాలు చేయును. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. బాహుబలముతోను పరాక్రమముతోను ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి
ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ నుండుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 38 నుండి 40 వరకు వాక్యము. అంతట యోహాను యేసుతో, బోధకుడా, మనలను అనుసరింపని ఒకడు నీ పేరిట దయ్యములను పారద్రోలుట మేము చూచి వానిని నిషేధించితిమి అని పలికెను. అందుకు యేసు, మీరు అతనిని నిషేధింపవలదు. ఎలైనా నా పేరిట అద్భుతములు చేయవాడు వెంటనే నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు. మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉండువాడు అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ మాటల్లో యేసుక్రీస్తు వారు చాలా స్పష్టముగా మనందరికీ కూడా ఆయనకు చెందినవారు ఎవరు అని, ఆయన కొరకు పనిచేయవారు ఎవరు అని చాలా స్పష్టంగా మనందరికీ కూడా తెలియచేస్తున్నటువంటి వాక్యము. ఇక్కడ యోహాను యేసుక్రీస్తు వారి పేరిట అద్భుతములు చేయించినట్టు ఒక వ్యక్తిని గురించి, ఇదిగో యేసయ్యను అనుసరించట్లేదు కదా అని చెప్పి అతనిని వారించారంట. అదే విషయాన్ని యేసయ్యతో చెప్పినప్పుడు యేసయ్య చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటి అనంటే, ఏలైనా నా పేరిట అద్భుతములు చేయవాడు వెంటనే నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు. కనుక అతన్ని మీరు నివారించొద్దు, అతని ఆటంకపరచొద్దు. తను కూడా నా పేరిట కార్యములు జరిగించున్నాడు కనుక మీరు ఆటంకపరచొద్దు అని యేసయ్య ఆయన శిష్యునికి తెలిపినటువంటి ఒక చక్కటి మాటలు. ఇప్పుడు ప్రస్తుతము సమాజంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. వీధి వీధికి ఒక్కొక్క సంఘం ఉన్నది. ఎన్నో సంఘాలు యేసుక్రీస్తు వారి పేరిట స్థాపింపబడి ఉన్నవి. అయితే ఈ సంఘములన్నిటిలో కూడా ఆ సంఘ కాపరి ఎవరిని గురించి ప్రకటిస్తున్నాడు అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారిని గురించి మాత్రమే ప్రకటిస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చిన సమస్యల్లో కూడా ఏంటి అంటే, కొంతమంది ఇదిగో యేసుక్రీస్తు వారికి సంఘము మాదే, మేము మాత్రమే యేసయ్యను గురించి ప్రకటించాలి, ఎందుకంటే మాకున్నటువంటి ఆచారాలు, మాకున్నటువంటి నియమములు, మేము చేసేటువంటి పూజా కార్యక్రమాలు, మేము చేసేటువంటి ఆరాధనలు, మేము చేసేటువంటి ప్రార్థనలు అవే సత్యము, మిగతా వారు చేయటానికి వీల్లేదు, అవకాశం లేదు. వారిది తప్పుడు బోధ, తప్పుడు ప్రచారం చేస్తూ ఇక్కడ ఈ లోకంలో ఒక సంఘము మరొక సంఘమును గురించి, ఒక కాపరి మరొక కాపరిని గురించి ఇక్కడ నిందించుకుంటూ, వారిని అభ్యంతరపరుస్తూ, ఆటంకపరుస్తూ, చివరికి సంఘములను చెడ్డ పేరుతోటి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం మనం ఈ లోకంలో చూస్తూనే ఉన్నాం. యూట్యూబ్ కనుక మనం ఓపెన్ చేస్తే ప్రతిరోజు ఏదో ఒక డిబేట్, ఏదో ఒక వాగ్వివాదం జరుగుతూనే ఉంది. ఎక్కడో ఒక చోట సంఘర్షణ. ఎవరి మధ్య అంటే సంఘ కాపరుల మధ్య. ఏ విధమైనటువంటి వాగ్వివాదం జరుగుతుంది అని అంటే, ఇదిగో మా సంఘంలో మేము చేసేటువంటి భక్తి ఉన్నతమైంది, దేవుడు అంగీకరించిన భక్తి మాదే అని ఒకళ్ళంటే మరొకళ్ళు వచ్చి, ఇదిగో మీ సంఘంలో ఈ లోటుపాట్లు ఉన్నాయి, ఈ లోపాలు ఉన్నాయి అని మరొకళ్ళు ఎత్తి వేలెచ్చి చూపించటము. ఈ విధముగా సమాజంలో ప్రపంచానికి ఒకరినొకరు మాట్లాడుకుంటూ, వారికి ఉన్నటువంటి లోటుపాట్లు ఎత్తి చూపించుకుంటూ, దేవునికి అవమానకరంగా అనేక సంఘాలు, అనేక మంది కాపరులు ఇప్పుడు రచ్చకెక్కి క్రైస్తవ్యాన్ని వీధిపాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ కాలంలో దేవుని వాక్యము ప్రకటించడం అంటే ఎలా ఉన్నదనంటే, ఒక సంఘం మీద రాళ్ళు వేయటమే, ఒకరిని గురించి చెడుగా మాట్లాడటమే, వారి యొక్క తప్పులను ఎంచి ఆ తప్పులను ప్రపంచానికి చూపించడమే నేటి కాలంలో వాక్యమును ప్రకటించుటగా మారిపోయింది. అంతేకాని యేసయ్య చేసిన అద్భుత కార్యాలను, ఆయన శక్తిని, ఆయన మహిమను, ఆయనే రక్షకుడని లోకానికి ప్రకటించడం అనేసి ఒకరినొకరు కవ్వించుకుంటూ, ఒకరినొకరు సమరానికి కాలు దువ్వుకుంటూ, ఒకరిని గురించి ఒకరు నిందలు అవమానాలు పరుచుకుంటూ ఈనాటి కాలంలో
వాక్యాన్ని ప్రకటించేటువంటి కాపర్లు అనేక మంది కనిపిస్తున్నారు మనకి. కానీ ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నాడు? నా పేరిట ఎవరైనా సరే అద్భుతాలు చేస్తే అతన్ని మీరు వారించొద్దు. ఏ సంఘమైనా సరే యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటించినప్పటికీ, ఏ సంఘమైనా సరే యేసయ్యకు ప్రార్థన చేసినా, ఆరాధించినా, ఆయన నామం మీద రక్షణ ఉన్నదని ఎక్కడ ప్రకటించినా ఆ సంఘము ఆయనకు సంబంధించిందే. అది దేవుడే ఒప్పుకున్నట్లుగా నేటి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కదా. నా పేరిట, చూడండి చదవబడినట్లయితే, ఏలైనా నా పేరిట అద్భుతములు చేయువాడు వెంటనే నన్ను గూర్చి దుష్ప్రచారము చేయడు కదా. దుష్ప్రచారం చేస్తుంది ఎవరు? ఈ లోకంలో అజ్ఞానులైనటువంటి అనేక మంది సేవకులు. వారికి జ్ఞానం లేక అజ్ఞానంతో అనేక మంది మీద రాళ్ళు వేస్తాం, బురద జల్లేటువంటి ప్రయత్నం. కానీ యేసయ్య ఏమంటున్నాడు? ఆయనకు అంగీకారమని తెలియచేస్తున్నాడు. ఇది ఎట్లా ఉంటుందంటే, దేవుడు వరమిచ్చిన పూజారి ఇవ్వడంట, పూజారి అడ్డుపడతాడంట. ఇక్కడ దేవునికి ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ప్రజలకు అనగా సేవకులకు అనేక ఆటంకాలు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనిద్దాం. యేసయ్యకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అది దుష్ప్రచారము. యేసయ్యను గురించి ఎవరు ప్రకటించినా అది ఆయనకు అంగీకారమైనటువంటి ఆరాధన, అది క్రమము. కానీ ఎక్కడైనా సరే యేసయ్య నామమే స్తుతింపబడాలి, ఆయనకే స్తుతి ఘన మహిమలు చెందాలి. అటువంటి సంఘాన్ని గురించి ఎవరు ఎంత తక్కువ మాట్లాడినా, ఎవరు రాళ్ళు వేసి బురద జల్లటానికి ప్రయత్నం చేసినా అది మీరు నమ్మవద్దు అని నేటి వాక్యం ద్వారా యేసయ్య మనకు తెలియచేస్తున్నాడు. అయితే ఈ విధముగా కొంతమంది సంఘంలో కూడా అనేక మందిని వ్యతిరేకించడం పరిపాటిగా మార్చబడింది. యేసయ్యకు లేనటువంటి బాధను ఇక్కడ అనేక మంది సంఘస్థులు కూడా ఆ సిలువనెత్తుకొని మేమే యేసయ్య నిజమైనటువంటి సేవకులము, మాదే నిజమైనటువంటి సంఘం అని దుర్బోధన ప్రకటించేటువంటి సేవకులు ఉన్నారు. అదేవిధంగా సంఘంలో కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు. మనకు నచ్చినటువంటి ఆరాధన, మనకు నచ్చినటువంటి ప్రార్థన, మనకు నచ్చినటువంటి క్రమము, సిద్ధాంతము, సాంప్రదాయము మనం జరిగిద్దాం, యేసయ్యలో ఆనందిద్దాం. మరొక వ్యక్తి మరొక విధంగా చేస్తే, మరొక విధంగా అనుసరిస్తే ఆయన కూడా అనుసరించనివ్వండి. కానీ స్తుతి, మహిమ, ఆరాధన, ఘనత, ప్రార్థనలు యేసయ్యకే చెందుతున్నాయి కదా. మరి అలాంటప్పుడు మనకెందుకనే సమస్య? మనకు కలిగిన ఇబ్బంది ఏంటి? కనుక మనల్ని మనం సరిచేసుకుందాం. యేసయ్య అంగీకరించిన దానికి మనుషులు ఆటంకాలు, అభ్యంతరాలు తెలియచేస్తే అది సరైన విధానము కాదు అని మనము తెలుసుకొని మన భక్తిని, విశ్వాసాన్ని కొనసాగిద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీకు అర్హమైన వాటిని పాటించుచు నీ పరమ రహస్యములను కొనియాడుచున్నాము. మీ వైభవమునకు పూజా భావముతో మేము అర్పించినవి మాకు రక్షణదాయకముగా మారునట్లు కరుణింపుమని ప్రార్థించున్నాము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావనపిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు లోకమును ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుని ప్రసాదించితివి. పాపము మినహా అన్ని విషయములలోనూ అతడు మావలి జీవించినట్లు చిత్తగించితివి. ఈ విధముగా నీ కుమారుని యందు నీవు ప్రేమించిన దానినే మాయందును ప్రేమింప తలంచితివి. మా అవిధేయత వలన పాపము కట్టుకొని మేము పోగొట్టుకొనిన అనుగ్రహములను నీ కుమారుని విధేయత ద్వారా మరలా పొందగలుగుచున్నాము. కావున ప్రభువా, మేము మీకు వందనములను అర్పించుచు దూతల సమేతముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమును వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయి నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణము ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరేమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడి యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుని మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందుము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను. నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రార్థించదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పవిత్రమైన ఈ పరమరహస్యముల ద్వారా నీ రక్షణ ఫలములను చవిచూచున్నట్లు కరుణింపుమని ప్రార్థించున్నాము. మేము పొందిన విమోచనమును మా జీవిత విధానములో ప్రదర్శించి దాని పరిపూర్ణతను నీ సన్నిధిలో తనివితెరా అనుభవించు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వనికి వందనములు. జన్మ పాపరహితోద్భవి, జగదీశ్వరుని జనని, జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జన్మ పాపరహితోద్భవి, జగదీశ్వరుని జనని, జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత, జపమాల మాత. జగదీశ్వరుని